హాయ్ అండి. వెల్కమ్ టు తారా టెక్స్టైల్స్. అండి నన్ను అందరూ కూడా మీరు మాట్లాడుతున్నారు ప్లస్ వీడియోస్ బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఊరి పేరు చెప్పట్లేదని అన్నారు. కానీ వీడియో చేసేవాళ్ళు, వీడియో తీసేవాళ్ళు, ఎడిట్ చేసేవాళ్ళు చింతలపూడి అని పెడుతున్నారండి. మాది చింతలపూడి ప్లస్ గాంధీ బొమ్మ సెంటర్ సిటీ మెడికల్ ఎదురండి. మెయిన్ సెంటర్ అండి. ఇటు అటు మధ్యలో తారా టెక్స్టైల్స్ అనుంది చూసారా, అదేండి చింతలపూడి. నేను ఇంకోసారి చెప్తున్నానండి, మేము వీడియో చేసే ప్రతిసారి కూడా ఊరి పేరు మెన్షన్ చేస్తున్నామండి. ఒకసారి చూడండి, తెలియపోతే కనుక నాకు కాల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మనం మార్చి 8 కానించి మార్చి 8ని కానీ 9ని కానీ కొరియర్ కూడా అయింది. ఎందుకంటే నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారండి, చాలా దూరం నుంచి చేస్తున్నారు. ఏంటి కొరియర్ చేస్తారా, మేము అడ్రస్ చెప్తామని నన్ను చాలా మంది కాల్ చేశారు అండి. మార్చ్ 8ని కానీ 9ని కానీ ఈ ఆప్షన్ కూడా పెడుతున్నామండి. కానీ మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పాలండి. మీకు నచ్చిన సారీ ఏదైనా సరే మేము వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం, ప్రైస్ కూడా చెప్తాం. ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అయితే లేదండి. ఎందుకంటే మళ్ళీ మేము కొరియర్ చేయడం మీకు నచ్చడం అలా అయితే లేదు. మీకు ఒకవేళ నచ్చింది అనుకునే శారీ నేను కొరియర్ చేస్తానండి. దానికి ప్రైస్ కూడా కరెక్ట్ ప్రైస్ వేసి ఇస్తానండి. కానీ తర్వాత నచ్చలేదంటే కనుక నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారండి. మీరు వీడియోస్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టా ఫాలో చేస్తున్నారు. ఆ అభిమానం కొద్దిగా కూడా కొరియర్ సెక్షన్ కూడా పెట్టానండి. ఇంకో విషయం ఏంటంటేనండి, చాలా మంది నాకు ఏదైనా సరే షాప్కి వస్తున్నారండి కస్టమర్, మేడం ఇది చేంజ్ చేయొచ్చు కదా, అది మార్చొచ్చు కదా, ఇలా చేస్తే బాగుంటుంది. నేను చాలా మంది సలహా ఇచ్చారండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ సలహాలు పాటించానండి. ఇక ముందు కూడా మీరు ఏది చెప్పినా నేను చేస్తానండి. ఊరి పేరు చెప్పమన్నారు, నేను ఊరి పేరు చెప్పాను. ఒకసారి అయితే మీరు చాలా పెద్ద బిజినెస్ ప్లస్ చాలా పెద్ద షాపులు తీసుకున్నారు, కాకపోతే సీసీ కెమెరా ఉంటే బాగుంటది కదా అని చెప్పి నాకు సలహా చెప్పారండి. ఒకసారి చూడండి, ఆ సార్ మాట గౌరవించి నేను సీసీ కెమెరాలు పెట్టించా. కెమెరా తిప్పమ్మా, ఇదిగోండి ఒకసారి చూడండి. అది ఉంది చూసారండి, మూల మీద ఉంది చూసారా సీసీ కెమెరా. అదైతే మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మనకి వినిపిస్తుందండి. అదిగోండి ఇక్కడ ఒకటి పెట్టించానండి, అదిగోండి కౌంటర్ కార్డ్ కూడా పెట్టించండి. సార్ నా మంచిగా చెప్పారండి. ఎందుకంటే నేను బేరంలో ఉంటానండి. ఏం జరుగుతుందా ఏంటా అన్నది తెలియాలంటే సీసీ కెమెరా కంపల్సరీగా ఉండాలండి. ప్లస్ మీరు ఇంట్లో కలెక్షన్ ఇచ్చుకోండి, ఫోన్లో కలెక్షన్ ఇవ్వచ్చుకోండి. చక్కగా చూస్తే మంచిదండి. మొత్తం పోయాక చూడడం కన్నా మొదటిసారి మనం సీసీ కెమెరా పెట్టుకుంటే మంచిది కదా మేడం అని నాకు ఒకళ్ళు సలహా ఇచ్చారండి. నేను ఆయన సలహా పాటించి సీసీ కెమెరా కూడా పెట్టించానండి. ఇంకోటి ఏంటంటేనండి, నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. మీ అందరి కోరిక మేరకు నేను ఇంకా ఎదగాలని చెప్పి నేను చాలా ప్రయత్నిస్తున్నానండి. నా ప్రయత్నంలో మీరందరూ నాకు తోడుగా ఉన్నారండి. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కాకపోతే నాకు నిన్న మొన్న కూడా కాల్ చేశారు, మేడం ఏంటి వీడియోస్ చేయట్లేదు, మళ్ళీ వీడియోస్ రావట్లేదు, 3 రోజులు అయిపోయింది కదా అని నాకు చాలా మంది అడిగారు. నిన్న అయితే అండి పెళ్లి బేరాలు అస్సలు ఖాళీ లేదండి షాపు. నిన్న వీడియో చేద్దాం అనుకున్నాం, మేము భోజనం చేసేసరికి 6:30 అయిపోయింది. నిన్న తీద్దాం అనుకున్నాం, ఈ పెళ్లి బేరాలు చూపించేసరికి బాగా నీరసం వచ్చింది, వీడియో తీయలేదండి. ఈ రోజు కూడా పొద్దున్నుంచి ఖాళీ లేదు. కాకపోతే జస్ట్ ఇప్పుడు ఖాళీ అయింది. నాకు ఇంకోళ్ళు కూడా కాల్ చేసి, మేడం వీడియో తీయట్లేదేంటి మేడం, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు. ఎందుకు కొంచెం బిజీగా ఉంటే కనుక వీడియో తీను. కాకపోతే స్టాక్ కానీ డిఫరెంట్ అయిన ఐటమ్ కానీ మోడల్స్ కానీ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొత్త ఐటము ఎదర బేళ్ళు ఉంటేనే కొత్త ఐటమ్ వచ్చినట్టు కదండి. మాకు ఇంకో షాప్ ఉందండి, బేళ్ళన్నీ అక్కడ ఉన్నాయి, నేను అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను. వేరే వాళ్ళు కూడా అన్నారు కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారంట కదా మేడం, ఎప్పుడు ఎక్కడ అని. మీ అందరికి కూడా సర్ప్రైజ్. మన ఇన్స్టా ఫాలోవర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరు కూడా ఆ షాప్ ఓపెనింగ్ కి నేను మిమ్మల్ని అందరినీ పిలుస్తానండి. నేను ఇంకా ఎదగాలని మీరు నాకు సపోర్ట్ అనుకుంటున్నానండి. లక్కీ డ్రా విషయంలో కూడా మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే చేస్తా ఉంటే ఈ షాప్ ని ఇంకా డిఫరెంట్ అయిన ఐటమ్ జెంట్స్ కి కూడా అండి మంచి మంచి ఆఫర్ తీసుకొస్తానండి. నాకు అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.